గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో ఒక మహిళ అనుమానాస్పద మృతి కేసు ఇప్పుడు తీవ్ర కలకలం రేపింది. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రాజా మండలం డోలపేటకు చెందినటువంటి స్పందన అనే వివాహిత చెరువులో శవమే తేలింది. అంతేకాకుండా 15 ఏళ్ల తన కుమారుడు సుశాంత్ కూడా కనిపించటం లేదు. అసలు శవమే తేలడానికి కారణం ఏంటి? సుశాంత్ ఏమయ్యాడు? ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేదా బంగారం దొంగతనానికి వచ్చినటువంటి దొంగలు అతి కిరాతకంగా స్పందనాన్ని చంపేసి వెనకనున్నటువంటి చెరువులో పడేశారా? అదేవిధంగా సుశాంత్ను కూడా కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారా? లేదా సుశాంత్ను కూడా ఎక్కడైనా చంపేసి పడేశారా? ఇలాంటి అనేక రకాల క్వశ్చన్స్ ఇప్పుడు పోలీసులకి సవాళ్లు విసురుతున్నాయి. సో డోలపేటకి చెందినటువంటి స్పందన సతీష్ అనే ఇద్దరు దంపతులు కూడా సుశాంత్ అనే కుమారుడు ఉన్నాడు. రీసెంట్ గా బొబ్బిల్లో జరుగుతున్నటువంటి ఒక పండుగకి కుటుంబ సభ్యులందరూ కూడా హాజరయ్యారు. అక్కడ పండగ అంతా పూర్తి చేసుకొని ఎవరైతే స్పందన ఉన్నారో రాజా మండలంలో ఉన్నటువంటి డోలపేటలో ఉన్న తన ఇంటికి కుమారుణ్ణి తీసుకొని వచ్చేసింది. సో తన భార్య ఇంటికి వచ్చేసింది కదా అని సతీష్ తన పనులు ముగించుకొని ఇంటికి వచ్చి చూసేసరికి తన భార్య ఎక్కడా కూడా కనిపించటం లేదు. అందరినీ అడిగాడు. వాళ్ళకి కూడా ఫోన్ చేశాడు బొబ్బిలి, నా భార్య అక్కడ ఉందా, లేదంటే బిడ్డను తీసుకొని వచ్చేసిందా? నీ భార్య ఎప్పుడో బయలుదేరిపోయి వచ్చేసింది, చాలా సేపు అయింది అనేసి అన్నారు. సో ఏ కాయగూరలు తేవడానికో లేదంటే ఇంకా మార్కెట్కి ఏదైనా పని మీద వెళ్ళి ఉండొచ్చు, సరే తను వచ్చి నాకు అన్నం వడ్డిస్తుంది కదా అని చాలా సేపు వెయిట్ చేశాడంట సతీష్. కానీ అక్కడ ఎందుకీ కనబడలేదు. ఇంకా కాస్త సమయం ఇంకా అయిపోతుంది, మధ్యాహ్నం అయిపోతుంది, సాయంత్రం అయిపోతుంది, ఇంకా కనబడలేదని చూసేసరికి ఒక్కసారిగా వెనకనున్నటువంటి ఆ చెరువు వైపు దీక్షణంగా చూసేసరికి తన భార్య శవమే తేలింది. ఒక్కసారిగా షాక్ గురయ్యాడు, దిగ్భ్రాంతికి గురయ్యాడు. పెద్ద పెద్ద కేకలతో ఆర్తనాదాలతో అందరినీ కూడా పిలిచి తన భార్య శవం ఎక్కడ తేలుతుందని చెరువులో చెప్పాడు. వెంటనే పోలీసులకి సమాచారాన్ని అందించాడు. సో పోలీసులు కూడా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని చెరువులో ఉన్నటువంటి స్పందన మృతదేహాన్ని బయటికి తీశారు. అక్కడ స్పందన మెడపై ఉన్నటువంటి కత్తిఘాట్లు, అదేవిధంగా మెడపైన ఉన్నటువంటి పిడిగుద్దులు అన్ని కూడా చూసి అనుమానాస్పద మృతిగా అయితే మాత్రం కేసు నమోదు చేశారు. సో స్పందన ఇంటికి ఎవరు వచ్చారు, అసలు స్పందన ఏ టైంకి వచ్చింది, వచ్చిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా హత్య చేశారా, లేదా కుమారుడు ఏమయ్యాడు, కుమారుడికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, తన వెంట ఫోన్ ఏమైనా తీసుకెళ్లాడా, ఇలా అనేక రకాలుగా కూడా పోలీసులు అయితే మాత్రం కేసుని దర్యాప్తు చేస్తున్నారు. తన భార్య చనిపోవడం ఒక ఎత్తైతే తన కుమారుడు అసలు ఉన్నాడో లేదో, ఎవరైనా కిడ్నాప్ చేశారో, తన కుమారుడి కూడా ఆచూకీ తెలియట్లేదు అంటూ తన భర్త సతీష్ అయితే మాత్రం రోదనలు మిన్నంటాయి. ఎందుకంటే భార్య చనిపోయిన బాధ ఒక ఎత్తు, తన కుమారుడు ఏమయ్యాడో, అసలు ఎక్కడున్నాడో అనే ఆలోచన మరోవైపు. తను ప్రాణాలతో ఉన్నాడా, లేదంటే దొంగతనానికి ఎవరైనా వచ్చి ఇలా ఇంత దారుణానికి ఒడిగట్టారా, తన కుమార్ని కూడా ఇంకెక్కడైనా చంపేసి పడేశారా? దయచేసి నా భార్య ఎలానో మృతి చెందింది, నా బిడ్డ ఆచూకీ తెలపండి మహాప్రభు అంట పోలీసుల్ని కాలు ఎలా పట్టుకున్నారు. అక్కడ క్లూస్ టీం కూడా చేరుకున్నాయి. అక్కడ ఉన్నటువంటి వేలు ముద్రలు, అదే విధంగా సంఘటన స్థలంలో జరిగినటువంటి ఆ తీరునంతా కూడా గమనించినటువంటి పోలీసులు అనుమానాస్పద మృతిగా అయితే మాత్రం కేసు నమోదు చేశారు. మరి కాసేపట్లో పోలీసులు కూడా మీడియా ముఖంగా సమాచారం వెల్లడించే అవకాశం ఉంది. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అసలు ఆ ఏరియాలో దొంగలు అనేవారు కానీ, లేదంటే ఇతరులు ఎవరు వచ్చారు, అసలు ఇంత హత్యకి దారుణానికి ఒడిగట్టింది ఎవరు, ఎందుకు ఇంత హత్య చేయవలసి వచ్చింది, ఎందుకు కుమారుడిపై కూడా ఇంత దారుణంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, లేదు ఇంకేదైనా అనుమానాస్పద మృతికి సంబంధించి వివాహేతర సంబంధాల కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు అయితే మాత్రం దర్యాప్తును ముమ్మరం చేశారు. సో ఏదైనా సరే ఈ తల్లి బిడ్డల యొక్క కేసు, మృతి చెందిన తల్లి కనిపించకపోయినటువంటి కొడుకు, ఈ ఇద్దరి కేసు కూడా ఇప్పుడు రాజాం పోలీసులకి సవాల్గా మారిందనే చెప్పాలి. సో మరికొన్ని రోజుల్లో ఈ చిక్కుముడిని విప్పే అవకాశం కూడా ఉన్నట్లు పోలీసులు అయితే మాత్రం వెల్లడించారు.